అసలు అమ్మాయి గురించి ఏమనుకుంటారు? జస్ట్ ఏదో అలా చదివించేసి జాబ్ వస్తే వస్తది, లేకపోతే పెళ్లి చేసి పంపడం అంతేనా? ఆ అమ్మాయికి కూడా కొన్ని ఫీలింగ్స్, ఎమోషన్స్ అసలు తను ఏమనుకుంటుంది, ఏం చేయాలనుకుంటుంది అని ఎవ్వరైనా అడుగుతారా? ఓకే. తనకి నచ్చింది చేద్దామని చేస్తే ఈ సమాజం ఏంటండి వేలెత్తి చూపిస్తది. అన్ని స్ట్రగుల్స్ అమ్మాయిలకేనా? తనకు నచ్చినట్టు ఎప్పుడు లైఫ్‌ని ఉండనివ్వరా? చిన్నప్పటి నుండి అది చెయ్యాలి, ఇలా ఉంటేనే మనల్ని యాక్సెప్ట్ చేస్తది. లైఫ్‌ని అని రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని బతికేస్తది. ఇదంతా కాదు కానీ జస్ట్ మీ ఇంట్లో అమ్మాయిలు ఉంటే వాళ్ళ ఫీలింగ్స్‌ని తెలుసుకోండి. ప్రేమతో వాళ్ళని ముందుకి నడిపించండి. అలా అని మొత్తం బయటికి తిరగడం అనట్లేదు. ఇది మంచి, ఇది చెడు అనేది నేర్పించండి. ఏం చేయాలో అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉంటే వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఇవ్వండి. తన బాధ తనలోనే దాచుకొని ఎంతో పెయిన్‌ని ఫేస్ చేస్తూ ఏదైనా పొరపాటు చేస్తే చాలు అందరూ అరిచే వాళ్ళే కానీ ఆలోచించి ఆదరించే వాళ్ళు ఉండరు. ఒక అమ్మాయి దేన్ని ఇష్టపడుతుందో తెలుసా? ఒంటరితనం. ఎప్పుడో జరిగిపోయిన విషయాలని తలుచుకొని తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తుంది. ఒక అమ్మాయి తన ఎమోషన్స్‌ని పేరెంట్స్ ఆర్ ఫ్రెండ్స్ అది కూడా తను నమ్మిన వాళ్ళకి తప్ప తన పర్సనల్స్‌ని చెప్పుకోదు. సో, అమ్మాయిని ప్రేమించండి, కేర్‌గా చూసుకోండి.